గుడ్ ఈవినింగ్ మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకు లేదు భరోసా అని నేను చెప్పదలిచాను. దేనికోసం తెలంగాణలో ఆసరాకు భరోసా లేదు అని నేను అంటున్నాను అంటే, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాలు దాటినా కానీ ఇక్కడ వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, గీత కార్మికులకు, చేనేత కార్మికులకు ఈ విధంగా 11 కేటగిరీల పెన్షన్లు తీసుకుంటున్నటువంటి పేదవారికి అప్పటికే వస్తున్నటువంటి 2,000 రూపాయలను 4,000 రూపాయలకు, వికలాంగులకు వస్తున్నటువంటి 4,000 రూపాయలను 6,000 రూపాయలకు పెంచుతాము అని హామీ ఇవ్వడం అనేది జరిగింది. మేనిఫెస్టోలో పెట్టడం అనేది జరిగింది. ఖమ్మం కాంగ్రెస్ బహిరంగ సభలో ఇక్కడ రాహుల్ గాంధీ తోటి హామీని కూడా ఇప్పించడం అనేది జరిగింది. ఖమ్మం బహిరంగ సభలో రాహుల్ గాంధీ నోటి నుండి పేదలకు ఇచ్చేటువంటి పెన్షన్లను 4,000 రూపాయలకు పెంచుతామని, వికలాంగులకు ఇచ్చే పెన్షన్లను 6,000 రూపాయలకు పెంచుతాము అని చెప్పేసి ఆయన లక్షల మందిలో హామీ ఇవ్వడం అనేది జరిగింది. ఆ విధంగా హామీ ఇచ్చి పేద ప్రజల ఓట్లను వేయించుకొని అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు దాటినా కానీ ఇప్పటి వరకు పెన్షన్ల పైన ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. అంటే పెన్షన్ల పెంపు గురించి మాట్లాడటం లేదు, కొత్త పెన్షన్ల శాంక్షన్ గురించి కూడా ఒక్క మాట అయినా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం లేదు అనే ఉద్దేశంతో ఈ ఆసరా పెన్షన్లకు లేదు భరోసా అని నేను చెప్పడం అనేది జరుగుతుంది. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ఈ ఆసరా పెన్షన్ల పైన ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ప్రకటన ఏదో ఒకటి చేస్తారు అని చెప్పేసి చాలా మంది, లక్షల మంది ఆశతో, ఆతృతతో ఎదురు చూడడం అనేది జరిగింది. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారి ప్రసంగంలో ఈ ఆసరా పెన్షన్ల పెంపు గురించి కానివ్వండి, ఆసరా కొత్త పెన్షన్ల మంజూరీ గురించి కానివ్వండి, ఒక్క మాట కూడా ఆయన నోటి నుంచి రాలేదు. ఆయన ప్రసంగాన్ని పూర్తిగా నేను విన్నాను. భారతదేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయనటువంటి సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మా ప్రభుత్వం అమలు చేస్తుందని ఆయన గొప్పగా చెప్పుకున్నారు. కానీ తాము ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోలేదు, మోసం చేశారు అని చెప్పేసి నేను ఈ వీడియో ద్వారా రేవంత్ రెడ్డికి చెప్పదలిచాను. ఇప్పటి వరకు నేను చాలా మంది ముఖ్యమంత్రులను చూశాను. ఎన్టీఆర్ని చూశాను, చంద్రబాబు నాయుడిని చూశాను, ఇక్కడ రాజశేఖర్ రెడ్డిని చూశాను, రోషయ్యని చూశాను, ఆఖరికి కిరణ్ కుమార్ రెడ్డిని కూడా చూశాను. ఆ తర్వాత ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వాన్ని కూడా చూశాను. వీరందరూ కూడా ఇచ్చిన మాటను ఏదో ఒక విధంగా నిలుపుకోవడం అనేది జరిగింది. కానీ మీరొక్కరే 2023 డిసెంబర్లో మీరు అధికారాన్ని చేపట్టిన దగ్గర నుంచి 2.5 సంవత్సరాలు దాటిపోయినా గానీ ఈ ఆసరా పెన్షన్దారులకు ఇచ్చినటువంటి హామీని మర్చిపోయారు, హామీని నెరవేర్చడం లేదు. ఇక్కడ ఆసరా పెన్షన్ల పెంపుకు సంబంధించి ఇక్కడ కేసీఆర్ గారు 500 ఉన్నటువంటి వికలాంగుల పెన్షన్ను 1,500కు చేయడం అనేది జరిగింది. 1,500 ఉన్న పెన్షన్ను ఇక్కడ 3,000 రూపాయలకు చేయడం అనేది జరిగింది. 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ను 4,016 రూపాయలకు చేయడం అనేది జరిగింది. ఇక మిగతా కేటగిరీల పెన్షన్లను 1,000 రూపాయలకు, 2,000 రూపాయలకు ఈ విధంగా కేసీఆర్ ప్రభుత్వం పెంచడం అనేది జరిగింది. కానీ ఆ తర్వాత మీరు అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఇదే పెన్షన్ను 4,000 రూపాయలకు, వికలాంగుల పెన్షన్ను 6,000 రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చారు. హామీని విస్మరించారు. ప్రజల్లో మీ పట్ల, మీ పార్టీ పట్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకత రావడం అనేది జరిగింది. ఒక 2 నెలల క్రితము మీరు బడ్జెట్ను ప్రవేశపెడుతూ ప్రసంగంలో ఏమి హామీ ఇచ్చారు? 2 లక్షల కొత్త పెన్షన్లను మంజూరు చేస్తాము అని చెప్పేసి హామీ ఇచ్చారు. ఏవి 2 లక్షల కొత్త పెన్షన్లు? ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 చాలా మంది ఎదురు చూశారు. జూన్ 2వ తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున కొత్త పెన్షన్లు మాకు వస్తాయి అని 1000 కళ్ళతోని ఎదురు చూశారు. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క కొత్త పెన్షన్ కూడా పేదవారికి ఇచ్చినట్టుగా ఎక్కడి నుంచి కూడా ప్రకటన అనేది రాలేదు. ముఖ్యమంత్రి నోటి నుంచి ఈ పెన్షన్ల పెంపుకు సంబంధించి కానివ్వండి, కొత్త పెన్షన్ల శాంక్షన్కు సంబంధించి కానివ్వండి,
మొదట మీ నోటి నుంచే ఈ ప్రకటన రావాలి. మీ నోటి నుంచే మీ ప్రసంగంలోనే ఈ ఆసరా పెన్షన్ల పెంపుకు సంబంధించి కానివ్వండి, కొత్త పెన్షన్ల శాంక్షన్కు సంబంధించి కానివ్వండి, ఒక్క మాట అయినా రాలేదు. ఇక కింది స్థాయి వాళ్ళు ఏ విధంగా హామీ ఇస్తారు, కింది స్థాయి వాళ్ళ మాటలు ఏ విధంగా నమ్మశక్యంగా ఉంటాయి. మీరు ఈ విధంగానే ముందుకు వెళ్ళినట్లయితే మీలో మీకు కానివ్వండి, మీ ప్రభుత్వానికి కానివ్వండి, మీ ప్రభుత్వ అధికారులకు కానివ్వండి జవాబుదారీతనం లోపించింది. ఇచ్చిన మాటకు కట్టుబడే గుణం అనేది మీలో కనిపించట్లేదు అని ప్రజలు అభిప్రాయపడడం అనేది జరుగుతుంది. ఈ విధంగానే మీ పరిపాలన కొనసాగినట్లయితే రానున్నటువంటి ఎలక్షన్లలో మీకు భారీ పతనం అనేది తప్పదు. పక్క రాష్ట్రంలోని గత ముఖ్యమంత్రికి ఎంతటి భారీ పతనం, భారీ ఓటమి అతను చవి చూశాడో అంతకంటే భారీ పతనాన్ని, భారీ ఓటమిని మీరు చవి చూడబోతున్నారు అని చెప్పేసి కింది స్థాయిలో ప్రజల మాటలను బట్టి తెలుస్తుంది. ఇప్పటికైనా కానీ ఆసరా పెన్షన్లను ఎప్పుడు పెంచుతారు, కొత్త పెన్షన్లను ఎప్పుడు ఇస్తారు అన్నటువంటి ఒక స్పష్టమైన ప్రకటన మీ నోటి నుంచి రావాలి అని తెలంగాణ రాష్ట్రంలోని ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వాళ్ళు, ఆసరా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు మీ యొక్క మాట కోసము ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు అని మీరు గుర్తుపెట్టుకొని ఈ పథకం పైన ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలని కోరుకుంటున్నాం.